దేవుని రాజ్యమును మొదట వెదుకుట. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6వ అధ్యాయం 33వ వచనం. గొప్ప సత్యాన్ని యేసు బయలుపరుచుచున్నాడు. మొదట దేవుని రాజ్యమును వెతికే సత్యాన్ని చాలామంది నమ్మకపోవటను బట్టి శ్రమపడుచు తొట్టుపడుచుంటారు. నీ విధి చేసిన ఎడల నీ వ్యక్తిత్వంలోనే మార్పు వచ్చి నీలో దాగి ఉన్న తలాంతులు బయటకు తేబడతాయి. మొదట దేవుని రాజ్యాన్ని వెతకాలని నీ మనసులో నీవు నిర్ణయించుకుంటే తప్ప ఈ తలాంతులు వెలుపలికి రావు. అంతవరకు నీ పాపము క్రింద నీ తలాంతులు దాగి ఉంటాయి. నీవు పరిశుద్ధునిగా నుండవలసి ఉన్నది, కానీ అది మరుగు చేయబడి పాపపు వ్యక్తి కనబడతాడు. దేవుని దృష్టిలో ప్రతి వానిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. నీవు ఆయన రాజ్యాన్ని నీతిని వెదుగుచుండగా ఆయన నీలో కార్యము జరిగిస్తాడు. నీవు వ్యత్యాసమైన వాడవుగా ఉండగలవని ఆయనకు తెలుసు. గొప్ప కృప, గొప్ప శక్తి నీలో దాగి ఉన్నవని ఆయనకు తెలుసు. అనవసరమైన క్షణిక విషయాలపై నీవు ఆతృత కలిగి చింతపడుతున్నట్లు సాతాను గమనిస్తాడు. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఈ దినపు కీడుతో నీవు పోరాడి దానిని జయించి నీ హృదయంలోనూ నీ చుట్టుపక్కల దేవుని సత్యమును స్థాపించినట్లయితే అదే గొప్ప విషయము. కానీ నీలో రేపటిని గూర్చి అనవసరమైన చింత కలదు. అగస్టీను గొప్ప రచయితని ఎవరికి తెలియదు, కానీ అతని యొక్క తలాంతులు అతని వ్యభిచార జీవితము వలన దాచబడినవి. మేడం గయోన్ తన సౌందర్య పోషణాలతో గడిపినంత కాలము ప్రవచనము అనే దేవుని తలాంతు బయటపడలేదు. ఆర్చ్ బిషప్పులకు సలహాదారునిగా నుండగలిగినది, కానీ ఈ తలాంతు అంతకు ముందు కనబడలేదు. దేవుడు ఆమెకు మసూచిని పంపాడు. మసూచి వల్ల ఆమె అందమంతా పాడైపోయినప్పుడు దేవుడు ఆమెను ఆదరించాడు. నీలో దాచి ఉంచినవన్నీ బయటకు వచ్చినట్లు మొదట దేవుని రాజ్యాన్ని వెతుకుము. నీవు దేవుని రాజ్యాన్ని మొట్టమొదటి వెతకకపోతే నీ కోరికలు నెరవేరవు. దేవుని దీవెనలను నీవు అనుభవించలేవు. దోషపూరితమైన హృదయముతో పడకకు వెళ్ళకు. దినమంతా దేవుని సంతోషపరిచే మనస్సాక్షి కలిగి పడకకు వెళ్ళుము. రాత్రి మంచి నిద్ర పట్టడము కూడా దేవుని దీవెనే. ఏనాటి కీడు ఆనాటికి చాలును.